శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెరుగుతున్న భక్తుల రద్దీ ముఖ్యంగా వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకొని వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పులు చేసింది. కొత్త విధానం మే 1వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా అమల్లోకి రానుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన ఇటీవల జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం మే 1వ తేదీ నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఉదయం 6 గంటలకు ప్రారంభించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న సమయాన్ని ముందుకు జరపడం ద్వారా తర్వాతి స్లాట్లలో సామాన్య భక్తులకు దర్శనానికి ఎక్కువ సమయం కేటాయించవచ్చని టీటీడీ భావిస్తుంది. అంతేకాకుండా వేసవి సెలవుల కాలంలో మే 1 నుంచి జూలై 15వ తేదీ వరకు వీఐపీ బ్రేక్ దర్శనాల విషయంలో మరిన్ని మార్పులు చేశారు. ఈ నిర్దిష్ట కాలంలో కేవలం ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలు స్వయంగా తిరుమలకు వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటే మాత్రమే వారికి బ్రేక్ దర్శనం కల్పించనున్నారు. సిఫార్సు లేఖల ద్వారా వచ్చే వారికి కాలంలో బ్రేక్ దర్శన సౌకర్యం అందుబాటులో ఉండదని టీటీడీ స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. వేసవిలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ఎక్కువ దర్శన సమయం లభించేలా చూడటమే ఈ నిర్ణయాల ముఖ్య ఉద్దేశమని టీటీడీ వర్గాలు తెలిపాయి. ఈ మార్పులను ముందుగా పరిశీలనాత్మక అమలు చేసి భక్తుల స్పందన క్షేత్రస్థాయి పరిస్థితులను అంచనా వేసిన తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీ తీసుకున్న ఈ చర్యలను పలువురు స్వాగతిస్తున్నారు.